Hi friends, welcome back to our channel Shravan Speaks. Today we are going to discuss about 11th August 2026 current affairs. Let's get started. First one is Vivo Chidambaran Port Scope 2 emission free. So Vivo Chidambaran Port Authority ఇది తుతుక్కుడిలో ఉంది. తుతుక్కుడి ఎక్కడ ఉంది? తమిళనాడు. సో హ్యాస్ బీన్ హైలైటెడ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ మేజర్ పోర్ట్ టు బికమ్ స్కోప్ 2 ఎమిషన్ ఫ్రీ. సో ఇది మనకి ఇండియాస్ ఫస్ట్ మేజర్ స్కోప్ 2 ఎమిషన్ ఫ్రీగా ఇది రికగ్నైజ్ చేయబడింది. సో అసలు ఈ స్కోప్ 2 అంటే ఏంది, స్కోప్ 1 అంటే ఏందో మనం ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు స్కోప్ 2 అంటే ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా పోర్ట్ ఇట్ సెల్ఫ్ జనరేట్ చేసే డైరెక్ట్ ఎమిషన్ కన్నా మనకేంది అంటే పర్చేజ్డ్ ఎలక్ట్రిసిటీ వల్ల క్రియేట్ అయ్యే ఇండైరెక్ట్ ఎమిషన్ని, సో దాన్ని మనము స్కోప్ 2 కేటగిరీ కిందకి చేస్తాం. సో ఇక్కడ మనకు బేసికల్గా ఎగ్జాంపుల్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోప్ 1 అండ్ స్కోప్ 2కి డిఫరెన్స్ అడగవచ్చు. సో స్కోప్ 1 అంటే ఏంటి అంటే డైరెక్ట్లీ అది పోర్ట్ ఇట్ సెల్ఫ్ జనరేట్ చేసే డైరెక్ట్ ఎమిషన్. సో అండ్ మనకు స్కోప్ 2 అంటే ఏంటి అంటే ఇండైరెక్ట్గా ఎమిషన్ని అడ్రస్ చేయడం కోసం వాళ్ళు వివో చిదంబరం పోర్ట్లో దాన్ని చేశారు. సో అందువల్ల అది ఇండియాస్ ఫస్ట్ మేజర్ పోర్ట్ రికగ్నైజ్డ్ యాజ్ స్కోప్ 2 ఎమిషన్ ఫ్రీగా అది మనకి రికగ్నైజ్ చేయబడింది. సో ఇది అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు నార్మల్గా పోర్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మనకు ట్రేడ్ కానీ ఎనర్జీ ట్రాన్సాక్షన్ కానీ, సో మనకు దీనివల్ల మనకి పోర్ట్లో ఈ ఎమిషన్ తగ్గించడం వల్ల మనకి ఏమవుతుందంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అండ్ మెయిన్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు కార్బన్ అనేది తగ్గిపోయి, సో కార్బన్ ఎమిషన్ అనేది తగ్గిపోతుంది. సో పోర్ట్ ఆపరేషన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ మేజర్ పోర్ట్ రికగ్నైజ్డ్ యాజ్ స్కోప్ 2 ఎమిషన్ ఫ్రీ ఏంటంటే వివో చిదంబరం పోర్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే తుతుక్కుడి తమిళనాడులో ఉంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ డిపిఐఐటి ఎంఓయు. సో ఇప్పుడు ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ డిపిఐఐటి హ్యావ్ signed an MOU to accelerate commercialism as a global markets access of India. సో మనకి ఇది సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, సపోజ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా మనకు ఎస్టాబ్లిష్ అయిన, సపోజ్ ఇప్పుడు మనకు డార్జిలింగ్ టీ ఉంది. సో దానికి ఏం చేస్తుందంటే జిఐ ట్యాగ్ను మనం చేసామనుకోండి. సో మనకు అదేంటంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కింద వచ్చేసి దాన్ని అది ఎక్కడున్నా మనకు సింపుల్గా ఓకే ఇది జిఐ ట్యాగ్ ఉంది. సో జిఐ ట్యాగ్ ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దాని రిప్యుటేషన్ని కానీ ఏదైనా కానీ ఈ జియోగ్రాఫికల్ రీజియన్ వల్ల దాన్ని రిప్యూట్ చేస్తుంది. సో మన ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం అంటే డార్జిలింగ్ ట్రీ కానీ కాంచీపురం సిల్క్ కానీ, సో ఎనీ ఫెమిలియర్ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చేసి అంటే జిఐ ప్రొడక్ట్ అని చెప్పాం కదా. సో జిఐ అంటే ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. సో ఇదేంటంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్. సో దిస్ ఇనిషియేటివ్ ఏం చేస్తుందంటే వీళ్ళు హెల్ప్ వేవర్స్ కానీ ప్రొడ్యూసర్ కలెక్టివ్స్ కానీ బెటర్ మార్కెట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మనకి ఏదైనా జిఐ ట్యాగ్ ఉందంటే మనకి ఏమవుతుందంటే మార్కెట్ ఆపర్చునిటీస్ బెటర్గా అయిపోతాయి. సో ఇక్కడ మీకు సింపుల్గా మనకు అక్కడ కింద 4 పాయింట్స్ నేను ఇచ్చాను కదా. సో అది ఏంటంటే, సో మనకు డిపిఐఐటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి ఎంఓయూ కుదిరింది, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. సో ఇది ఇంప్రూవ్ ద కమర్షియలైజేషన్ అండ్ గ్లోబల్ మార్కెట్ అక్రాస్ ఆఫ్ జిఐ ప్రొడక్ట్స్. ఏదైతే జిఐ ప్రొడక్ట్స్ ఉందో మనకు గ్లోబల్ మార్కెట్ అనేది సింపుల్గా యాక్సెస్, ఎందుకంటే దానికి జియో ట్యాగ్ ఉంటుంది. సో జిఐ ట్యాగ్ ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా ఏదైనా మనకు అది సింపుల్గా తెలుసుకోవచ్చు దాని గురించి. సో ఫోకస్ ఏంటంటే మనకు డిజిటల్ ఎనేబుల్మెంట్ కానీ క్వాలిటీ స్టాండర్డైజేషన్ కానీ వైడర్ మార్కెట్ కానీ సో సింపుల్గా జరుగుతుంది అనమాట. సో ఇది భారత్ జిఐ బ్యానర్ ప్లస్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ ఓఎన్డీసీ అండ్ జిమ్. సో ఇది ఏంటంటే మనకు ఆన్బోర్డెడ్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఇవి డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి ఆన్బోర్డ్ అవుతున్నాయి కాబట్టి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏంటి అంటే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ దీంతో మనకు ఎంఓయూ చేసుకున్నది డిపిఐఐటి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఎగ్జామ్లో మనకు మినిస్ట్రీ డిపిఐఐటి ప్లస్ జిఐ
అండ్ ఓఎన్డీసీ. సో ఇవన్నీ ఏంటంటే మనకు డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో దీంతో మనకు టైప్ అయినాయి కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద స్పోర్ట్స్ అనమాట. సో స్పోర్ట్స్లో వచ్చేసి మనకు ఇండియా విన్స్ 17 మెడల్స్ ఇన్ అండర్ 23 కామన్వెల్త్ ఫెన్సింగ్. సో మనకి ఈ ఇండియా మనకి 17 మెడల్స్ ఆన్ ఓపెనింగ్ డే ఇట్ సెల్ఫ్, ఓకేనా, ఇంక్లూడింగ్ 4 గోల్డ్ మెడల్స్ అండ్ 4 సిల్వర్ అండ్ 9 బ్రాంజ్. ఓకే, టోటల్ 17, 4 + 4 + 9 ద ఓపెనింగ్ ఓన్లీ. సో ఫెన్సింగ్ అంటే ఏంటంటే, ఫెన్సింగ్ అనేది ఒలింపిక్ కంబాట్ స్పోర్ట్. సో మనకి ఇది ఏంటంటే 3 మెయిన్ వెపన్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి కింద యూజ్ చేస్తాం ఫాయిల్ అండ్ ఎపీ అండ్ సాబ్రే. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్కి యూజువల్లీ మనకి ఏమవుతుంది అంటే మెడల్ కౌంట్ కానీ, ఈవెంట్ నేమ్ కానీ, సో కేటగిరీ కానీ, సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ మన కరెంట్ అఫైర్స్ వచ్చేసి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 17 గోల్డ్ మెడల్స్ అనేది మనకు ఓపెనింగ్ డే వచ్చినాయి అన్నమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్, మనకు మెడల్స్ కౌంట్ ఎంత, కామన్వెల్త్ ఫెన్సింగ్ అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇక్కడ, ఓకేనా. సో ఫెన్సింగ్ వెపన్స్ కూడా మనం ఇక్కడ క్లియర్గా ఇచ్చాను కదా, సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో విల్ గో టు ద అవర్ నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ఇక్కడ ఖుదీరామ్ బోస్ 119th మార్టిర్డమ్ డే, అంటే అతను అమరుడై 119th డే ఇయర్ అనమాట ఇది. సో మనకు 11th August 2026 మార్క్స్ యాజ్ ద 119th మార్టిర్డమ్ డే అండ్ రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్. సో ఫ్రీడమ్ ఫైటర్ ఖుదీరామ్ బోస్కి. సో ఇతను ఎప్పుడు జన్మించిందంటే 1889లో మనకు జన్మించిండు అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ద బ్రిటిష్ అండ్ August 11th August నాడు అతను అమరుడు అయినాడు. సో హీజ్ ఏంటంటే వన్ ఆఫ్ ద యంగెస్ట్ రెవల్యూషనరీ ఫర్ ఇండియా. మనకు 1889లోనే మనకు అతను జన్మించి 1908లోనే మరణించిందంటే చూడండి అసలు. అంటే అతను చాలా యంగెస్ట్గానే మనకు ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నప్పుడు మనకు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు అతన్ని మనకు చనిపోయి అమరుడు అయినాడు అనమాట. సో నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇది ఇంపార్టెంట్. 11th August 1908 అనేది అతను చనిపోయిన రోజు. సో ఖుదీరామ్ బోస్ గారు మనకు అక్కడ ఈనాడు అమరుడు అయినాడు. సో 119th మనము ఈరోజు ఇది ఏంది, మనం August 11th నాడు మనకు జరుపుకుంటున్నాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి FIE వరల్డ్ ఛాంపియన్షిప్ HN 2026. సో ఇది ఎక్కడ అంటే మనకు ఈ ఛాంపియన్షిప్స్ జరిగేది ఏంటంటే జర్మనీలో జరుగుతుంది. HN అనే ప్లేస్లో జరుగుతున్నాయి ఇది ఛాంపియన్షిప్స్. సో ఇది ఎప్పటి నుంచి డేట్స్ అంటే 11th నుంచి 23rd వరకు మనకు జరుగుతాయి అన్నమాట ఈ ఛాంపియన్షిప్స్ అనేవి, ఓకేనా. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ డేట్స్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెన్యూ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు మెయిన్గా వచ్చే గేమ్స్ ఏంది, జంపింగ్ కానీ, ఈవెంటింగ్ కానీ, మనకు ఈక్విస్ట్రేన్ కానీ, సో ఇలాంటి గేమ్స్ అనేది ఇక్కడ మనకు కనెక్ట్ చేస్తారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. సో వెన్యూ కానీ అండ్ డేట్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ IBET ఎక్స్పో. సో IBET ఎక్స్పో ఫోకస్ లైక్ ఏంటంటే బయో ఎనర్జీ అండ్ టెక్నాలజీస్ సపోర్టింగ్ క్లీనర్ అండ్ లోవర్ కార్బన్ ఎనర్జీ సిస్టమ్స్. So the event is scheduled for 11th to 13th August 2026 at India Expo Center Mart, గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. సో మీకు అర్థమైంది కదా. సో ఉత్తరప్రదేశ్లో మనకి ఇది ఇండియా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG. సో కంప్రెస్డ్ బయోగ్యాస్, ఎథనాలు, బయోడీజిల్, ఓకే, బయోడీజిల్ అండ్ వేస్ట్ టు ఎనర్జీ అండ్ బయోమాస్ అండ్ వేస్ట్ టు ఎనర్జీ అండ్ బయోమాస్, ఓకే. సో దీస్ అండ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ కింద వాళ్ళు ఇప్పుడు ఇది SAF అనేది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్. సో ఇది మనం ఇక్కడ ఈ బయో ఎనర్జీ అండ్ క్లీన్ టెక్నాలజీలో వాళ్ళు ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్గా రీన్యూవబుల్ అండ్ వేస్ట్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ని స్కేల్ చేయడం పైన క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్లో మనకు ఇంపార్టెంట్ ఇవి అనమాట.
సో వేస్ట్ నుంచి ఎనర్జీ ఎలా క్రియేట్ చేయాలి, బయోడీజిల్ ఎలా ఇచ్చేయాలి, ఇథనాల్ ఎలా ఇచ్చేయాలి, సిబిజీ ఎలా ఇచ్చేయాలి. సో ఇవన్నీ మనకు ఇక్కడ మనకు ఈ ఐబీటీ ఎక్స్పోలో వాళ్ళు మనకు చేస్తారు. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ అండ్ బయో ఎనర్జీ అండ్ టెక్నాలజీస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. డేట్స్ ఏంటివి 11 to 13 August 2026. ఓకే. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ఫస్ట్ ఏంది, పోర్ట్ వివో చిదంబరం పోర్ట్ ఎక్కడ ఉంది మనకు, తుతుక్కుడి, తమిళనాడులో. సో ఇది ఏంది మనకు స్కోప్ టు ఎమిషన్ ఫ్రీ పోర్ట్ అనమాట. సో నెక్స్ట్ ఎంఎస్ఎంఈ డిపిఐటి మనకు ఏంది, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ప్రోడక్ట్స్కి మనకి ఏదైతే వాడుతున్నాం, మనకు భారత్ జిఐ అండ్ ఓఎన్డీసీ అండ్ జెమ్ డిజిటల్ టెక్నాలజీస్ మనం వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫెన్సింగ్లో మనకు వచ్చేసి ఇండియా అండర్-19 కామన్వెల్త్లో 17 మెడల్స్ సంపాదించింది అండ్ ఓపెనింగ్ డే నాడే. సో నెక్స్ట్ ఖుదీరామ్ బోస్ మనకు ఎప్పుడు అమరుడయ్యాడని చెప్పాం, 11th August 1908. నెక్స్ట్ ఎఫ్ఈ ఛాంపియన్షిప్లో ఇది ఎక్కడ జరుగుతుంది, జర్మనీలో జరుగుతుంది. సో ఇది 11th to 23rd August 2026 డేట్స్ నాడు జరుగుతున్నాయి. సో అండ్ నెక్స్ట్ ఐబీఈటీ ఎక్స్పో ఇది ఎక్కడ జరుగుతుంది, గ్రేటర్ నోయిడా. సో 11th to 13th August వరకు మనకు ఇది జరుగుతుంది. సో యా, దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ టుడే. సో మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో కమెంట్లో కూడా మీ ఎగ్జామ్ దేనికి ప్రిపేర్ అవుతున్నారు, సో అది కూడా మెన్షన్ చేయండి. మనం కూడా దాని గురించి మోర్ స్పెసిఫిక్గా మనం ఏదైనా ఉంటే మనం దాన్ని కవర్ చేద్దాం ఇక్కడ. ఓకే, స్టే అప్డేటెడ్ అండ్ స్టే అహెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.